గులాబీ పార్టీకి గత ఏడాది చేదు అనుభవాలే మిగిలాయి. అదే సమయంలో 2024లో పెను సవాళ్లు ఎదురుకానున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కోసం పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుని ఆచితూచి అడిగేస్తున్నారు. ఇంతకీ గులాబీ బాస్ వ్యూహం ఏంటి? వాచ్ ఇట్. 2018లో రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్కిన ఎంపీ సీట్లు 9 మాత్రమే. బీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం హైదరాబాద్ సీటు గెలుచుకోక బీజేపీ 4, కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీ సీట్లు దక్కించుకున్నాయి. ప్రస్తుతం గులాబీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువే తెచ్చుకోవాలని భావిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీగా జోష్ మీద ఉన్న కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు సాధించాలనుకుంటోంది. ఇక కమలం పార్టీ కూడా మోదీ హవాతో మెజారిటీ సీట్లు తమకే వస్తాయని ఆశిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కారుకు స్పీడు బ్రేకర్లు బాగానే ఉంటాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఉన్న ఎంపీ సీట్లను నిలుపుకోవాలన్నా కూడా బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి ఉంటుంది. అప్పటికంటే ఈసారి జరిగే లోక్సభ ఎన్నికలు భిన్నంగా ఉండబోతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని గులాబీ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంది. ఇప్పటికే అధికారం పోయిందన్న బాధతో గులాబీ శ్రేణులు దిక్కులు చూస్తున్నాయి. అందువల్ల పార్టీ కేడర్ను, నాయకుల్ని కాపాడుకోవడం బీఆర్ఎస్ బాస్ ముందున్న తక్షణ కర్తవ్యం. పార్టీ నాయకుల్ని కాపాడుకుంటూనే గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయి. 4-5 నెలల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ చాలా పట్టుదలతో పనిచేస్తే తప్ప గట్టెక్కే అవకాశాలు కనపడడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది. బీజేపీ కూడా ఈసారి తన ఓటు బ్యాంకు గతం కంటే రెట్టింపు చేసుకోగలిగింది. పైగా రాబోయే ఎన్నికలు కీలకం కావడంతో అధికార కాంగ్రెస్ మీద ఇప్పటి నుంచే పోరాటం మొదలుపెట్టారు గులాబీ పార్టీలోని కీలక నేతలు. ఫైటింగ్ గట్టిగా చేయగలిగితేనే గులాబీ పార్టీ తన స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతుంది. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైతికంగా దెబ్బతిన్న గులాబీ పార్టీ శ్రేణుల్ని రానున్న ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేసుకోవాలి. మరి కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయో, పార్టీని ఏ మేరకు గట్టెక్కిస్తాయో చూడాలి.